కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలంలోని సామాజిక న్యాయం జగనన్నకే సాధ్యం అనే కరపత్రాన్ని దళిత సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలోని వెంగళరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నటువంటి ప్రధానమంత్రి మోదీ అతనితో జతకట్టిన టీడీపీ జనసేన కూటమి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు। రాబోయే ఎన్నికల్లో విద్యావంతుడు వైఎస్ఆర్సీపీ కొండపి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను గెలిపించారని తెలిపారు। ఈ కార్యక్రమంలో కొమ్ము ప్రభుదాస్, సురేష్, బాబురావు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు। అన్యాయం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టేస్తే చంద్రబాబు 20 విజన్ పేరుతోటి రాష్ట్ర ప్రజల్ని మోసగించి దారిద్ర్యరేఖకు దిగువన ఉండే విధంగా వాళ్ళు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి ఉన్న తరుణంలో చంద్రబాబు రాక్షస పాలన నుండి ప్రజల్ని కాపాడేందుకు జగనన్న రాత్రింబవళ్ళు పాదయాత్రలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ రాక్షస పాలన నుండి ప్రజల్ని విముక్తి చేసి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుండే ఆయన రాష్ట్ర ప్రజల యొక్క ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండే విధంగా వాళ్ళకి మంచి రోజులు వచ్చే విధంగా ఈ 4.5 సంవత్సరాలు ఈ కాలంలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో విరజిల్లుతూ ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు మోసపూరిత వాగ్దానాలతోటి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పేసి మోడీ కుట్ర పడుతూ ఆయనకి 400 సీట్లు పార్లమెంట్లో కావాలి కాబట్టి వాటి కోసంగా ఈ బీజేపీ పార్టీ మోడీ యొక్క తెలుగుదేశం జనసేనతోటి ఈ రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో ఆయా కూటమిలతోటి అతను మద్దతు తీసుకొని 400 సీట్లు ఎంపీ సీట్లు మాకు వస్తే రాజ్యాన్ని ఖచ్చితంగా మారుస్తామని ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకు సాగుతూ ఉంటే ఉన్నటువంటి చంద్రబాబు జనసేన వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క మనోభావాలని హక్కుల్ని కాలరాయడానికి రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో మోడీతో చేయగట్టి ఇప్పుడు మోసపూరిత వాగ్దానాలతోటి ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు। ప్రజలు వీళ్ళ యొక్క మోసపూరిత వాగ్దానాలని బహిర్గతం చేసి ఖచ్చితంగా మన ఓట్ల ద్వారా వీళ్ళని ఓడించాలని చెప్పేసి మేము దళిత సంఘాల నుంచి పిలుపునిస్తూ ఉన్నాము। ఎందుకంటే లేకపోతే మనకి ఉద్యోగాలు దేవుడికి కానీ కనీసం మన పిల్లలకి చదువుకునే అవకాశాలు కూడా ఉండవు ఈ మోడీ మళ్ళా వస్తే। కాబట్టి మోడీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు కాబట్టి రాజ్యాంగాన్ని మారిస్తే హక్కులు మొత్తం కూడా ఉండవు కాబట్టి హక్కులు లేకపోతే మన జీవితాలు మళ్ళా ఒక 100 ఏళ్ల చరిత్ర వెనకపోవాల్సి ఉండేది కాబట్టి ఖచ్చితంగా దళిత గిరిజన బహుజన మైనార్టీ ప్రజలందరూ కూడా ఈ యొక్క కుట్రల్ని బహిర్గతం చేసేందుకు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క పార్టీలని తరిమి కొట్టాలని చెప్పేసి అదేవిధంగా మన ఓట్లతోటి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మళ్ళా జగనన్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మన జీవితాలు వెలుగులింపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము। 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరింపజేసి జాతికి అంకితం ఇచ్చాడు జగనన్న। అదేవిధంగా విదేశీ విద్యా విధానం ద్వారా మన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అగ్రరాజ్యాల్లో ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించాడు। అదేవిధంగా ఈ నవరత్నాల పేరుతోటి అనేక మంది అన్ని వర్గాల ప్రజలకి కార్పొరేషన్ల పేరుతోటి ఆయా వర్గాల ప్రజలకు అభివృద్ధిని పెంచుతూ ఉన్నాడు। కాబట్టి రాబోయే కాలంలో కూడా మన భవిష్యత్తులు బాగుండాలంటే రిజర్వేషన్లు వర్గీకరణ అనేది దేవుడి పెరుగు। ఇప్పుడు రిజర్వేషన్ మొత్తం కూడా ఎత్తేయడానికి కుట్ర జరుగుతూ ఉంది దేశంలో। ఈ విధానాన్ని ఈ కుట్రల్ని మన యొక్క ఎస్సీ ఎస్టీ ప్రజలు ప్రధానంగా తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము। రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్ ఎత్తేయాలనేటువంటి కుట్రలు పడుతున్న బీజేపీ బహిరంగ ఆర్ఎస్ఎస్ ఎజెండాకి మద్దతిస్తున్నటువంటి ఈ యొక్క టీడీపీ జనసేన కపట ప్రేమ వహిస్తున్నటువంటి కాంగ్రెస్ కూటాలు మొత్తాన్ని కూడా ఓడించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను దళిత ప్రజలకు దళిత బహుజన గిరిజన మైనార్టీ ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను। జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్। జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। కొనసాగిస్తాం ఆశయాలను, కొనసాగిస్తాం ఆశయాలను। రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి। కూటమి అంతం